హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్రెడ్ శాండ్విచ్ అండి. ఈవినింగ్ స్నాక్గా సింపుల్గా చేసుకోవచ్చండి. పిల్లలకి బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. 4 బ్రెడ్ స్లైసెస్ని 2 సెట్స్గా ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నానండి. 2 చీజులను కూడా తీసుకోవాలండి. తీసుకొని రెడీగా పెట్టుకోండి. సన్నగా తరిగిన ఒక ఆనియన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని సన్నగా తరిగిన ఒక టమాటాని కూడా వేసుకోండి. టమాటాను కూడా వేసుకున్నాక కొంచెం పసుపు అండి, చిటికెడు పసుపును వేసుకోండి. అలాగే సాల్ట్ను కూడా కొంచెమే యాడ్ చేసుకోవాలండి. కొంచెం ధనియాల పౌడర్ను కూడా వేసుకోండి. అలాగే కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని అన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. క్వాంటిటీ అనేది కొంచెం కాబట్టి అన్ని ఇంగ్రీడియంట్స్ కొంచెం కొంచెం యాడ్ చేశానండి నేను. అన్నిటిని యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా సన్నగా తరిగిన కరివేపాకును కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ బ్రెడ్ స్లైసెస్లో ఒక లేయర్ని తీసుకొని కొంచెం నెయ్యిని వేసుకొని ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా అప్లై చేసుకొని మనం తయారు చేసుకున్న స్టఫింగ్ని బ్రెడ్ స్లైసెస్ మీద పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకొని చీజ్ని పైన పెట్టేసి ఇంకొక బ్రెడ్ స్లైసెస్ని పైన పెట్టేసి ఒకసారి ప్రెస్ చేసినట్టు లోపల స్టఫింగ్ అనేది బయటకు పోకుండా జస్ట్ ఒకసారి ప్రెస్ చేయండి. కొంచెం మిగిలిందండి, ఇంకా 2 బ్రెడ్ సెట్స్కి వస్తుందండి. స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ అవసరం లేదండి. మనం తయారు చేసుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ని ప్యాన్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టేసి 2 నిమిషాలు ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్లో మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. స్టవ్ ఆపేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, టేస్టీ బ్రెడ్ శాండ్విచ్ రెడీ. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.